తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు పార్టీ నాయకులతో కలిసి క్రిస్మస్ కేక్ ని డేగల కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ అని, విశ్వాసంతో నడిచిన వారికి క్రీస్తు అండగా ఉంటాడని అన్నారు. మద్దిరాల మ్యాని, సౌపాటి రత్నం, అనిల్, మధు, ఆదాం, రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా మాటలు ఉంచి ఉన్నాను. మిగిలించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును పట్టుటకును నాటుటకును నేను ఈ దినము ఈ జనుల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ధ్యాన వివేచన ఆత్మసే ఆగే పడే నిర్ధార దేవకర కటే చూడండి ఒకసారి. హలో అమ్మా, 60,000 అమ్మా. Happy Christmas. Happy Christmas. Happy Christmas. అర్బన్ తెలుగుదేశం పార్టీ డేగల ప్రభాకర్ గారి యొక్క కార్యాలయంలో వారి యొక్క ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి వారు హిందూ కుటుంబం నుంచి వచ్చినప్పుడు కూడా క్రైస్తవ సోదరులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి చక్కగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరపటం అనేది చాలా మంచి ఉద్దేశం. క్రీస్తు చెప్పినట్టు విధంగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనేటువంటి వాక్యాన్ని ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచేటువంటి వ్యక్తి. ఆయన ఎంతోమంది పేద వర్గాలకు ఈ యొక్క పండుగ దినాల్లో వస్త్రదానం కానీ అట్టనే మెడికల్ క్యాంపులు కానీ ఎంతో పేద ప్రజల్లో ప్రేమించేటువంటి మనస్తత్వం, ప్రేమను పంచడమే నిజమైనటువంటి క్రైస్తవత్వం. అదేవిధంగా ఆయన కూడా అదేవిధంగా అందరూ కూడా పేద వర్గాలకి సేవ చేస్తూ ముందుకెళ్ళేటువంటి వ్యక్తి. ఆయన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని నగర ప్రజలు అందరూ కూడా ఈ యొక్క పండగ దినాల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ పండుగ అనేది అంతర్జాతీయంగా కోట్ల మంది చేసుకునేటువంటి ఈ పండుగ దేవదేవుడు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచమంతా కూడా ఈ పండుగని అతి ఎక్కువ మంది మానవులు చేసుకునే పండుగ. దేవదేవుడు చూసిన మార్గాన్ని మనందరం కూడా అందరం కూడా అవలంబించాలని చెప్పేసి ఆ రోజుల్లోనే 2023 సంవత్సరం వాడే మనకి ఎలా బతకాలి, తోటి వారితో ఎలా ఉండాలి, ఎలా సహాయపడాలి, దయాగుణం అంటే ఎలా ఉండాలని చెప్పేసి మనకి సక్రమైన మార్గాన్ని బతకడానికి చూపించేటువంటి ఆ దేవుడి మార్గంలో మనందరం నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా జ్ఞానానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.